చేతికి మట్టి అంటకుండా ఏ పనైనా చేద్దామనుకుంటా, ఏది సవ్యంగా జరగడం లేదే. మురుగన్ అడ్రస్ కావాలి. మనం అనుకున్నట్టు చదరంగంలో వీడు కింగ్ పిన్ కాదురా, జస్ట్ పాన్ మాత్రమే. కింగ్ పిన్ వేరెవడో ఉన్నాడ్రా. అమ్మాయిల అదృశ్యానికి మురుగన్ అదృశ్యానికి ఏదో లింక్ ఉండే ఉంటుంది. అది ఏంటో ఎలాగో మనమే కనుక్కోవాలరా. ఈ శవాన్ని ఏం చేద్దాం బాస్? ఒక పని చేద్దాం. ఏంటి బాస్? ఎవరికి తెలియకుండా ఈ శవాన్ని మాయం చేసేద్దాం. రండి బాస్, మైండ్లెస్ ఫెలో. యాదవా చెప్పరా పండు. బాబాయ్, ఇక్కడ ఒక శవం ఉంది, పోస్ట్ మార్టం కి ఏర్పాట్లు చేయండి. బాసు ఏంట్రా ఈ టెన్షన్ లో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను బాసు. ఏంటది? వాడెవడో గన్ను పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళాడు బాసు. చావుకప్పుడు చల్లగా చెప్తావేట్రా? బూమ్ బూమ్ బిషక్, బూమ్ బూమ్ బిషక్, బూమ్ బూమ్ బిషక్. బూమ్ బిషక్. బాసు బాసు, అదిగో వాడే వాడే బాసు, వాడే. బాసు స్వామీజీని చంపేస్తాడేమో బాసు. ఏకాంబరం, మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. సకల స్వామి ఏర్పాట్లేదో చూడు. అలాగే స్వామి. భక్తులారా, ఈ పూటకు పూజ పూర్తి అయిపోయింది. మిగిలింది సాయంకాలం. ఆల్ ఇన్ వన్ బాబాకి, ఆల్ ఇన్ వన్ బాబాకి, ఆల్ ఇన్ వన్ బాబాకి. ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో. సకల బాయ్. స్వామీజీ గురించి మీకేం తెలుసు? స్వామీజీ గురించి అడిగారా? అమ్మో అమ్మో, స్వామీజీ అంటే ఎవరండి? ఆయన దేవుడు. స్వామీజీ గురించి తెలియని వ్యక్తి అంటూ స్వామీజీ గురించి అసలు ఒక్క నిమిషం. స్వామీజీ గురించి మీరు అడిగారు కదా, ఒక్క నిమిషం. స్వామీజీ గురించి చచ్చిపోతాం. జీరో. ఈ ఆశ్రమంలో ఏ డౌట్ వచ్చినా ఈ కెమెరాతో షూట్ చేయండి, ఓకేనా? ఆశ్రమం మీద మీ కన్ను పడిందన్నమాట. సార్ మాట్లాడుకోరా. అసలు స్వామీజీ గురించి మేడం 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 టీవీలో చూపించాడు మేడం 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 మేడం. చూడమ్మా, అటు స్వామివారి పాదాలున్నాయి, అటు వెళ్ళ. సకల గారు, ఆలింగన్ బాబా గారు ఎక్కడున్నారు? లోపలున్నారు, పదండి.
బాసు వెళ్తున్నాడు బాసు. బాసు బాసు మనం వాడిని ఫాలో అవుతుంటే వాడికి అనుమానం రాదంటావా? అనుమానం వచ్చినా మనకి వేరే దారి లేదురా. వీ హావ్ టు ఫాలో హిమ్. బాసు నీకు ఫోన్ వస్తుంది. బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. పాండు అక్కడ శవం లేదురా. వాట్? అసలు చంపిన ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? మొత్తం వెతికారా? మొత్తం వెతికాం పాండు గారు. మేమన్నా గుడ్డోళ్ళు కనబడుతున్నాం మీకు? అంటే మీరు వచ్చే లోపే శవాన్ని మాయించేశారన్నమాట. సరే, దానికి దీనికి అన్నిటికీ లింక్ కలిపే పనిలో ఉన్నాను. మీరు ప్రశాంతంగా వెనక్కి వెళ్ళండి. ఏరా ఇచ్చాడా? సగమే ఇచ్చాడు, మళ్ళీ ఇస్తా అన్నాడు. ఈ మధ్య కొంచెం గేర చేస్తున్నాడు కదా, విషయం బయట పెట్టాలి. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వనుగా. బాసు ఆవిడెవరు? మగాళ్ళ సిగరెట్ తాగుతుంది. స్వామీజీకి వీళ్ళకి లింక్ ఏంట్రా? ఏదో పెద్ద కథే ఉంది. వీళ్ళని చూసి స్వామీజీ భయపడుతున్నాడా? వీళ్ళని పట్టుకుంటే చిక్కుముడి చిటుక్కును విడిపోతుంది. మర్చిపోయినా, నీతో పనుంది, నాతో రా. అమ్మగారి చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుంది. రుచుద్దు కానీ. సరే సార్. తాళం వేసుందేంటి సార్, పగలగొట్టేయమంటారా? రే, చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుందిరా. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? Can't be reached right now. Please try later. ఈ నెంబర్ ని ప్రస్తుతం దీనికి టైం సెన్స్ అస్సలు లేదు. అదా ఇదిగో దారిలో బిర్యానీ తీసుకో. ఈ రోజు భోజనం సెలవులోనే. సినిమా? అదే స్టేషన్లోనే. సరే. ఒరే తలుపులు, ఏంట్రా అవుతారు? నీకు బట్టలు నీకు బట్టలు బాసు. బాసు దొంగ డబ్బు తీశారా? అన్ని ఉన్నాయా బాసు? నా గన్ను నా గన్ను నా గన్నురా, నా గన్ను పోయింది. అది ఎలా తీసుకెళ్తారు బాసు? సారీ సారీ బాసు. ఇప్పుడు ఏం చేద్దాం బాసు? పదా అటు వెళ్దాం, ఎవరిని చూస్తే పరుగులు పోతాయి.
try later. ఈ నెంబర్ ని ప్రస్తుతం చేరుకోలేము. Can't be reached right now. Please try later. ఏంట్రా ఇది కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఏం సార్ ముక్కలు ఎక్కువ వేసానా? మా ఆవిడ గురించి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ కూడా ఆఫ్ చేసేంత బిజీ అంట. ఒకవేళ తప్పిపోయారేమో సార్. అవును మరి పసిపాప తనేమన్నా తిరణాలకి వెళ్ళిందా తప్పిపోవడానికి? ఏంట్రా ఇంత చల్లారిపోయింది? ఎప్పుడో తెచ్చిన బిర్యానీ అండి, ఇప్పుడు పెట్టమంటే ఇలాగే ఉంటుంది చల్లారిపోయి. అబ్బా చెయ్యి బాగానే నిప్పడుతుందిరా. మా ఆవిడ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో గోడు ముద్రలు పెట్టేదిరా. భక్తులారా, మీలాంటి అందమైన భక్తుల నమ్మకమే మా ఆశ్రమానికి బలం. ఇక్కడ ఎంత బాగుందో, వెళ్ళాలనిపించట్లేదు. All is well, all is well, all is well. ఈ ఫలము తినండి. ఆకలిగా లేదు. మీ ఆరోగ్యమే మీకు అందం, మీ అందమే మాకు ఆనందం. నన్ను దీవించండి. అయ్యయ్యో, తప్పమ్మా. పరాయి స్త్రీ చేసే స్పర్శ నా సన్యాసత్వానికే కళంకం. భక్త, సకల సౌకర్యాలు సమకూరుతున్నాయా? సౌకర్యంగా ఉందా? స్వామి, ఈ చేతిలో మంచి ముత్యాలను మెరుస్తున్నారు. మీలాంటి వారి వల్లే మా ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆల్ ఈజ్ వెల్. సకల వీరి సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు రానీయకు. నిరంతరం వాళ్ళు ప్రదర్శించే భక్తే మనకు ముక్తి. ధన్యులం స్వామి. ఇట్రా సకల. స్వామి, అభిషా. స్వామి, మత్తుగా ఉంది. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. స్వామి, ఫోన్స్ అన్ని ఆపేశావా? ఎప్పుడో ఒకవేళ ట్రేస్ అవుట్ చేద్దాం అనుకున్నా ఏటెవరో తెలుస్తుంది గానీ ఎక్కడుందో తెలీదు. నేను ఇచ్చిన భక్తి ముక్తికి వాళ్ళు ఏ లోకంలో వివరిస్తుంటారో వాళ్ళకే తెలియదు. బూమ్ బూమ్ బిష, బూమ్ బూమ్ బిష. గోపాలుడొచ్చాడు, ముద్దు మురి పాలు తెచ్చాడు. నీ దుస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ రాకూడదురా నాన్న. అబ్బాయ్, ఈ బ్యాగ్ ఎక్కడిది? ఎందాకెవడో రాంగ్ రూట్ లో వచ్చి లటక్కును గుద్దితే చటక్కును పట్టుకుని ఆడిని లాకప్లో పడేశా. అమ్మని ఈడ్లో గాని ఈ బ్యాగ్ లో గాని ఎంత విషయం ఉందని తెలీదే. కొన్ని కొన్ని అద్భుతాలు ఇలాగే జరుగుతాయి బాబాయ్. వీణ్ణి పట్టుకోకపోతేనే మాకు రంగు పడింది. చెప్పరా, నీ పేరేంటి? ఏకాంబరం. నీకు స్వామీజీకి లింక్ ఏంట్రా? లింక్ ఏముంది? ఏమీ లేదు. మరెందుకురా స్వామీజీ నీకు బ్యాగులో అంత డబ్బిచ్చాడు? నాకేం తెలీదు. మాయ తీసుకురమంది తీసుకొచ్చా. మాయ? మాయంటే కార్లో కలిసింది ఆ అమ్మాయనా? ఎక్కడుంటదే?
వాళ్ళు వీళ్ళు కనపడపోతే కంప్లైంట్ తీసుకోవటమే గాని వెళ్ళం కనిపించకుండా పోతే ఎంత టెన్షన్ ఉంటుందా? అయితే పిన్నొచ్చే వరకు మనకు గృహప్రవేశం లేదన్నమాట. అయినా పిన్నేమన్నా సామాన్యమైందా? ఒంటి చేత్తో 100 మందినైనా మట్టి కనిపించగలదు బాబాయ్. అది తెలుగు సినిమా హీరో అనుకున్నావా? చెయ్యొకగానే అందరూ గాల్లో ఎగరడానికి. వాడు మీ పిన్ని పిచ్చిది, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బాబాయ్ చిన్నపిల్లల సీన్ చేయకు. నీకు పిన్ని మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి ఇది ఒక మంచి పరీక్షా సమయం. టెన్షన్ పడుకో, వచ్చేస్తుందిలే. ఏ చీల సెలక్షన్ కు వెళ్ళి ఉంటుంది, వాళ్ళకంత ఈజీ పని కాదు కదా. కమిషనర్ మీ పిన్ని అనుకున్నా. బుద్ధుందా? అసలు నీకు బుద్ధుందా? స్వామీజీ గారి మనిషి అరెస్ట్ చేశారంట. రాంగ్ రూట్ లో గుద్దారు సార్. నా కుడి చేతి చిటికిన వాళ్ళు కూడా చిట్లింది. ఏమయ్యా, అదేమైనా ఇంపార్టెంట్ పార్ట్ బాధపడటానికి? ఏ భాగానికి తగిలిన నొప్పి నొప్పే కదా సార్. వీళ్ళంత త్వరగా అతను వదిలిపెట్టు. పాండుకు కూడా ఈ విషయం చెప్పండి సార్. స్వామీజీ గారి విషయంలో వేళ్ళు కాళ్ళు ఇంకేమైనా పెట్టారో కత్తిరించి వేస్తాను. జై ఆలిమన్ బాబాకి జై. ఆ స్వామీజీ విషయంలో కాళ్ళు వేళ్ళు పెట్టొద్దని కమిషనర్ సీరియస్ గా చెప్తున్నాడు. సందట్లో సడేమయ్యంటే ఇదే బాబాయ్. నువ్వు పిన్ని గురించి తెలుసుకోవడానికి మనకి తెలిసిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళు. నేను మా ఆయన కలిసి వస్తాను. ఎవరు లేరు బాసు. అదే చూస్తున్నాను. ఏంటి బాస్ ఇది? చేతికొచ్చిన ఆధారాలన్నీ చచ్చిపోతున్నాయి ఏంటి బాస్? వాళ్ళు చాలా వేగంగా అడిగేస్తున్నారా. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? ఇంట్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దాం. పద. రై అక్కడ చెక్ చేయి మొత్తం. అవన్నీ కూడా. న్యూస్ పేపర్ ఇంత భద్రంగా దాచారండి. సార్ బా ఇక్కడే ఉంది బాస్, ఇక్కడే చూస్తున్నా. యాదవా
పిన్ని ఎవరింటికి వెళ్ళలేదంట్రా. కొంచెంసేపు వెయిట్ చేద్దాం. అప్పటికే రాకపోతే ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. ముందు మన వాళ్ళని ఇక్కడికి పంపించి పంచనామా జరిపించు. మాయా శవం ఎదురు చూస్తూ ఉంటుంది. మాయ చనిపోయిందా? అక్కడ మాయ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏకాంబరం ఎగిరిపోయాడు కమిషనర్ హెల్ప్ తో. వాట్? ఏకాంబరం మిస్ అయిపోయాడా? వాడు ఒక్కడే ఉన్నాడు అనుకుంటే వాడు గాయబా? కమిషనర్ మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు బాబాయ్. జరిగేది జరగకమాండు, జరగండి ఎప్పటికీ జరగదు. బాబాయ్ పిన్ని కనిపించట్లేదన్న పెయిన్తో వేదంతో మాట్లాడుతున్నాం. పెడే ఫోను. ఉంటా. బాసు, దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది బాసు. వెళ్దాం బాసు. పద. మా ఆవిడ మిస్సింగ్ సార్. మా ఆవిడ మిస్సింగే. అదే నా కోసం రా. ఏం కావాలి? ఆయిల్ మసాజ్ కావాలి, చేస్తావా? ఆ అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. నాలాంటిది ఒకటి సరైనది తగిలి